అలర్జీ లాగా చర్మంపై చాలా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండిపోయాయా? బయట దొరికే స్కిన్డమ్, ఫ్యాండమ్ ఇట్లాంటి ఓటీసీ క్రీమ్స్ వాడి టెంపరీగా రిలీఫ్ చేసుకుని బాడీ అంతా అలర్జీ పెంచేసుకున్నారా? సో ఈ వీడియో మీ గురించి. ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తే అసలు ప్రాపర్గా డర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ లేకుండా సెల్ఫ్ మెడికేషన్స్, జాలిమ్ లాంటి మనకి లోషన్స్ వాడడం వల్ల వచ్చేటువంటి విపరీత్యాలు ఏంటి, దాంతో పాటుగా నష్టాలు ఏంటి అనేది మీకు చెప్తాను. ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఒకసారి వచ్చాక దాన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ పర్టికులర్లీ ఎక్స్పీరియన్స్డ్ ఫిజిషియన్స్తో తీసుకోకపోతే అది పోనే పోదు. అది బాడీలో లైఫ్ టైం ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. దాంతో పాటుగా కొన్ని రకాల ఫుడ్స్ వల్ల కూడా దురద అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. పర్టికులర్లీ పులుపు వస్తువులు, చికెన్, ఎగ్ అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనకి ఫంగస్ అనేది వచ్చే దురద అనేది ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అంతేకాకుండా మనకి ట్రీట్మెంట్ కూడా ప్రాపర్గా మనకి అది ఫంగసా కాదా క్లారిటీ తెచ్చుకున్నాక మైక్రోస్కోప్లో కావాలంటే మనకి ఫంగల్ హైపీరియల్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకున్నాక ట్రీట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే స్టెరాయిడ్ మిక్స్ చేయడం వల్ల చాలా సరిగా తగ్గకపోవడం కాకుండా ఇంకా ట్రీట్మెంట్ అనేది పొడుగాటిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంతో పాటుగా మనకి అసలు జడిగా కంప్లీట్గా వెళ్ళాలి అని అంటే కొన్ని చిట్కాలు కూడా ఉంటాయి. సో అవి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు ఇంకేమైనా ఫంగస్ సంబంధించినటువంటి డౌట్స్ ఉంటే లెట్ మీ నో. యువర్ డాక్టర్ నాగరాజ్.